పేరే కానీ అప్పుడే ఒక రోజు అయితే అయిపోయింది. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 2 అయితే అయింది. తినేసి ఇంకా నల్లజర్ల అయితే బయలుదేరుతున్నాం. అక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి షాప్లో. సో వెళ్ళి చూద్దాం. బయట ఎలా ఉందో చూపిస్తాను. ముగ్గులు గట్ట వేసారు రాత్రి. సో అవి చూడండి. సో కొత్తవారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రాత్రి వేసిన ముగ్గులు అయితే అవి. సో ఇటు సైడ్ ముగ్గులు అయితే ఇటు సైడ్ చూసారు, ఇది ఇటు సైడ్. సో రాక షాపింగ్ అని బయటకు వస్తే ఈ లారీలు ఏంటి, వెహికల్స్ ఏంటి అటాక్ అయితే చేస్తున్నాయి. సో ఫస్ట్ తారీఖు అసలే మరి చూద్దాం. షాపింగ్ కాడికి వెళ్ళి అయితే వేస్తాను. ఇంకా జర్నీ కొంచెం రిస్క్, హైవే కదా. 1వ తారీఖుగా లేపుకెళ్దామని చూస్తూ ఉంటారు ఎవడైనా. ఇదే మహిళా మార్ట్. పైన ఉంటుంది మొత్తం షాపింగ్. చూద్దాం. ఇక్కడేం వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్, జేసీబీ అన్నీ పార్క్ చేశారు. సో దాదాపు వచ్చి అరగంట అయితే అవుతుంది. మా అక్క ఇంకా రాలే. మా అక్క కోసం అయితే చూస్తున్నాం. వచ్చాకైతే పైకి వెళ్దాం అనుకున్నాం. ఎందుకులని బయట అయితే నిల్చున్నాం. వచ్చాక ఇక పైకి వెళ్ళాక చూపిస్తాలే. నిజం రియల్ పూలే. వెళ్ళు పైకి వెళ్ళు, వెళ్తుందా అక్క. ఇది వెలుగు మహిళా మార్ట్. ఇక్కడ క్రిస్మస్కి, సంక్రాంతికి అయితే ఆఫర్లు అయితే ఇచ్చారు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకుంటే కొంచెం తగ్గింపు అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో గవర్నమెంట్ ద్వారా అయితే ఈ షాపింగ్ అయితే చేశారు. మార్ట్ ఇది. ఇక్కడే నల్లజర్లో రిలయన్స్ ఉంది అండ్ ఇవ్వండి. మా అమ్మమ్మ అయితే సరుకులు తీసుకుంటుంది. సో ఏసీ కూడా ఉంది దీంట్లో. బాగుంది. కార్పొరేషన్కి గవర్నమెంట్కి చాలా తేడా ఉన్నట్టుంది. ఇదైతే గవర్నమెంట్ మార్ట్. సో చాలామంది డ్వాక్రా వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళారు. ఇక్కడ ఆయిల్స్ ఏంటి, వంటకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఉన్నాయి. పప్పులు, పంచదారలు, గోధుమ పిండి చూసుకోవచ్చు. మార్ట్ అయితే చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇవన్నీ న్యాచురలే, కల్తీ కాదు. ఆల్మోస్ట్ అన్నీ మీకు ధనియాల కాడ నుంచి చింతపండు, ఇంకా బెల్లం, మొత్తం ఆల్మోస్ట్ కొంతమంది ఈ మార్ట్కి కన్సిడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అమ్మితే సరుకు వాళ్ళకి పర్సంటేజ్ అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తే అంత అయితే ఇచ్చేస్తారు. సో ఇటు సైడ్ చూసుకుంటే మనం ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా రకరకాలు అన్నీ ఉన్నాయి. రిలయన్స్లో ఎటువంటివి ఉంటాయి ఆల్మోస్ట్ అటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. జాకెట్ ముక్కలు కానించి ప్రతిదీ ఈ మాల్లో కూడా దొరుకుతుంది. మహిళా మార్ట్లో సోపులు, అగరత్తులు, సంథింగ్ అన్నీ. ఆయిల్ ప్యాకెట్స్ ఏంటి, ఇవేంటి, పర్ఫ్యూమ్స్. ఇదంతా పర్ఫ్యూమ్స్ సెక్షను. సో ఇది మండలం వస్తుంది, నల్లజర్ల మండలంలో అయితే ఇన్ని ఉన్నాయి మొత్తం. సో చెప్పా కదా, ఇక్కడ రిలయన్స్ ఉన్నా కానీ వాటికి తగ్గట్టుగా ఇదైతే చేశారు. మంచిదే. ఇదైతే మా అక్కకి ఇచ్చిన
చూసారు కదా స్టార్టింగ్ మా అక్కకైతే ఇచ్చారు బర్త్డే అని. ఇవేమో టూత్పేస్ట్లు. సో మార్ట్ బాగుంది నీట్గా. ఈ జెట్ కాయిల్స్ మొత్తం. సో ఇవి డైపర్లు, విస్పర్లు మొత్తం ఇటు సెక్షన్ అంతా ఈ సెక్షన్ ఉంది. సో మనం ఇటు చూసుకుంటే సర్ఫ్, ఏరియల్ ఏంటి, రిన్ ఏంటి, టైడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా ఉన్నాయి. సబ్బులు ఏంటి, అవేంటి, విస్పర్లు, అవి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్ట్ అంటే అన్నీ కవర్ చేయాలి కదా, అన్నీ ఉంటాయి. ఇటు పక్క సర్ఫ్ ఎక్సెల్ సోప్లు ఇవి మొత్తం ఈ సెక్షన్ మొత్తం ఇవి ఉన్నాయి. సో షాప్ చేసే వాళ్ళకైతే ట్రాలీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా ఖాళీ అయిపోయినాయి, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా, సంక్రాంతికి వీటికి చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ప్లాస్టిక్ బకెట్స్ ఏంటి అవి కూడా ఉన్నాయి చూడవచ్చు. చాక్లెట్స్ అద్దాలు అనుకుంటేవి, అద్దాలు. ఇటు పక్కేమో మసాలా సరుకులు ఉంటాయి కదా, ఎవరెస్ట్ తీకలాలు ఏంటి, ఈ మీకు ఈ ప్యాక్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాకెట్లు వచ్చేసి న్యాచురల్గా ఎవరైతే పండిస్తారో వాళ్ళైతే ఈ మాటలకు అమ్ముకుంటారు. ఈ న్యాచురల్ ఇవి మీకు చూడవచ్చు. ఆల్మోస్ట్ కస్టర్డ్ ఏంటి, ధనియాలు ఏంటి, ఇవన్నీ న్యాచురల్గా ఎవరైతే చేసుకుంటారో అవి. ఎంఆర్పి కూడా తక్కువ ఉన్నాయి అండ్ పర్సంటేజ్లు కూడా ఉంటాయి వీటిలో. ఈ పచ్చడి అనుకుంటా సంథింగ్, టీ పొడి, ఇవన్నీ టీ పొడి సెక్షన్ ఇదంతా. సో ఈ టీ వడగట్టుకొని చిన్న చాలా మటుగా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సంక్రాంతికి క్రిస్మస్కి ఎక్కువ మంది వస్తారు కదా, అందుకే అయిపోయినట్టుంది. సో ఇది ఇలాంటి ట్రాలీలు అయితే వేసుకొని లాక్కెళ్ళచ్చు. సో ఇది టోటల్గా మార్ట్ అయితే. సో మార్ట్ అయితే బాగుంది. సో నల్లజర్ల పరిసరాల ప్రాంతాల వారు అయితే వచ్చి ఇక్కడ విజిట్ అయ్యి కొనుక్కొని వెళ్ళండి. సో ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి కొంచెం బాగుంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. సో ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా. నల్లజర్ల మండలానికి సంబంధించిన గ్రామాల పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేసి కొనండి. ముఖ్యంగా డాక్టర్ వాళ్ళనే కాదు, అందరూ రిలయన్స్ అని, వాటిలు కానీ, గుడి అని ఇవన్నీ వెళ్తారు. లోకల్లోనే ఇంత ఉన్నప్పుడు వీటిని సపోర్ట్ చేస్తే ఇవి కూడా మనకి కొంచెం గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి తక్కువ రేటుకే పడతాయి. బిల్లు ఎంత అవుతుందో చూద్దాం, మరి తీసుకుంటున్నారు కదా. ఈ స్టార్టింగ్ సెక్షన్ చూపిద్దాం అనుకున్నా. ఇవే పప్పలు మొత్తం ఉన్నాయి ఇక్కడ. నూడిల్స్ ప్యాకెట్లు ఆల్మోస్ట్, జోలు, లాలీపాప్లు అన్నీ ఉన్నాయి. ఇది ఒకటి వింతగా అనిపించింది, ఈ మురుగులు లాంటివి చిరుధాన్యాలతో చేసినాయండి. యూనివర్సిటీ ఉంది ఇక్కడ, వైఎస్ఆర్ యూనివర్సిటీ, రాజశేఖర్ గారిది. అక్కడి నుంచి తీసుకొచ్చినట్టున్నారు స్నాక్స్. వెంకటరామన్ కూడా. ఇటు సైడ్ అయితే స్నాక్స్ సంబంధించినవి ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, ఇంకా అవి ఏంటో, ఈ గింజలు ఏంటో తెలియదు, బట్ గింజలు కూడా వింతగా ఉన్నాయి. సో ఈ సగ్గుబియ్యం టైప్ ఉంది, సగ్గుబియ్యం అనుకుంటా పెద్దవి. ఇది రాగి పిండి. సో ఇవి వచ్చి నాన్ వెజ్ పికిల్స్, చికెను, మటను, ఫిష్, ప్రాను మొత్తం. ఆల్మోస్ట్ ఇదంతా నాన్ వెజ్ సెక్షనే, పికిల్ మొత్తం. ఇదేమి ఇక్కడ దీని మీద రాసి ఉన్నాయి కదా, అల్లం పచ్చడి ఇది. సో టమాటా, గోంగూర ఇవి కూడా ఉన్నాయి. నాన్ వెజ్ కూడా ఉంటాయి అక్కడ, నాన్ వెజ్ కూడా ఉంటాయి. ఈ నాన్ వెజ్ అనుకుంటా ఇవి. సో ఇది ఇన్స్టెంట్ బిర్యానీ అంట, అమ్ము ఆహార్ అంట. 10 నిమిషాల్లో తయారైపోద్దంట. మరి లోపల ఇటు సైడ్ అయితే ఇలా ఉంది, మొత్తం రైస్ అన్నీ కలిపేసి. ఇది వింతగా ఉంది, చిరుధాన్యాలతో అల్పాహారం అంట. బిస్కెట్ టైప్ అయితే ఉంది ఇది. ఇది అంటే మిల్లెట్ స్నాక్స్ అంట మొత్తం.
మార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఫైనల్గా అయితే అన్నీ ఇప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చూపిస్తాను. ఇంకా ప్లేస్ అయితే లేదు. బిల్ వచ్చి 5200 అయింది. సో ఇటు పక్క బియ్యం బస్తా అయితే పెట్టా. ఇదేమో ఆయిల్ టిన్. ఇంకా మా అక్క స్కూటీ మీద అయితే పెట్టాలి. ప్లేస్ సరిపోద్దే లేదు.